వన్స్ అగైన్. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనము సర్వీస్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్ అని డిస్కషన్ చేసాం. టుడే క్లాస్‌లో మనకి సర్వీస్‌లోకి నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. ఐటెమ్స్‌ని కొనటం, అమ్మటం. నిన్నటి వరకు క్లాసెస్‌లో ఓన్లీ డెబిట్, క్రెడిట్ మాత్రమే వచ్చేది. ఈ రోజు నుంచి పర్చేజ్ సేల్స్‌లో ఐటెమ్ క్వాంటిటీ, ఐటెమ్ రేట్ వచ్చేస్తది. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా ఐటెమ్స్‌ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం జరుగుతుంది మార్కెట్‌లో. సో, అది ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది మీ మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, ఫ్రిడ్జెస్ అయినా ఏవైనా కావచ్చు. ఐటెమ్స్ కొనటం, అమ్మటం జరుగుతది. ఆ హోల్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఓకే. ఫైనల్‌గా మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్‌వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో, వీటన్నిటిని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేదే కాన్సెప్ట్. ఇక్కడ స్టాక్ గ్రూప్స్ ఉంటాయి. స్టాక్ కేటగరీస్ ఉంటాయి. స్టాక్ ఐటెమ్స్ ఉంటాయి. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. ఓకే. ఏంటి ఇవనేది ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రాబ్లమ్స్‌లో మీకు కొత్తగా అనిపిస్తాయి. ఓకే. కంపెనీ క్రియేట్ చేయండి. ఆర్‌కే మొబైల్ స్టోర్. ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే. సో, ఈ రోజు నుంచి చెప్పబోయే ప్రాబ్లమ్‌లో మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ యెస్‌లో ఉండాలి. బిల్ వైస్ నో పెట్టేయాలి. ఈ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ కూడా యెస్‌లో ఉండాలి. కంపల్సరీగా మ్యాండేటరీ. రిమైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇన్వెంటరీలోకి వచ్చాం కదా! బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే. నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళావు. ఒక 10 రకాల మొబైల్స్ పర్చేజ్ చేసుకున్నావు. మీది మొబైల్ షాప్ అనుకోండి. ఒక్కొక్క మొబైల్ 10,000 అనుకోండి. మీరేం చేస్తారు? మీరు లోకల్‌గా వచ్చి 20,000కి అమ్ముకుంటారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సర్వీస్‌లో ప్రాఫిట్ తక్కువగా ఉంటది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వాచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే. క్రియేట్ లెడ్జర్స్. సో, ఇక్కడ ఫస్ట్ లెడ్జర్స్‌ని చేద్దాం. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, ఎస్‌బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, ఫర్ మొబైల్ స్టోర్, రెగ్యులేటర్స్, సేల్స్, సేల్స్ అకౌంట్స్, వాళ్ళ మొబైల్ స్టోర్, సన్ రిజిప్టర్స్, టాలీ సాఫ్ట్‌వేర్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్ఫోటెక్ సొల్యూషన్, సన్ రెగ్యులేటర్స్, రెంట్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఎస్కేప్. ఓకే. ఇప్పుడు మనకి చూడండి ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయా? ముందు లేవు కదా! ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఫస్ట్ యూనిట్స్ ఏసుకోవాలి. అంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడు నంబర్స్‌లో పర్చేజ్ చేస్తున్నారా? కేజీస్‌లో పర్చేజ్ చేస్తున్నారా? బాటిల్స్‌లో పర్చేజ్ చేస్తున్నారా? తర్వాత పీసెస్‌లోనా? ప్యాకెట్స్‌లోనా? బ్యాగ్స్‌లోనా? డజన్స్‌లోనా? ఓకే. నువ్వు ఎలా పర్చేజ్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఫస్ట్ యూనిట్స్ క్రియేట్ చేసుకోవాలి.
ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో నెంబర్స్ మాత్రమే ఉన్నాయి క్వాంటిటీ దగ్గర. ఇంకా ఫర్దర్ మనకి అన్నీ వస్తాయన్నమాట. జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తున్నాను. కొన్ని ఎక్స్ట్రా చేసి. ఇంకా మనకి ప్యాకెట్స్ బీకే. పీసెస్. ఈజీ. బ్యాగ్స్. దీంట్లో లేవు మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకా మనకి కేజీ, కిలోగ్రామ్స్. ఈజెడ్, డజన్స్. ఇవన్నీ ఫర్దర్ వస్తాయి. ఎగ్స్, బాక్సెస్. ఎందుకంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే బాక్సుల్లో పర్చేజ్ చేస్తారు, బాటిల్స్లో పర్చేజ్ చేస్తారు, పీసెస్లో ఉంటాయి, ప్యాకెట్స్లో ఉంటాయి, కేజీలో ఉంటాయి. ఓకే. అన్నీ కూడా రకరకాలు ఉంటాయి. ఎస్కేప్. స్టాక్ గ్రూప్స్. మొబైల్స్. నెట్వర్క్స్. పెన్ డ్రైవ్స్. ఇలా స్టాక్ గ్రూప్స్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి. ఫస్ట్ ఐటెం ఏమేమి ఇక్కడ? వివో. మీరు చేసిన గ్రూప్స్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ ఏముంది? మొబైల్స్. యూనిట్స్, నెంబర్స్. సేవ్ చేయాలి. యా. ఓపో. కోడ్. పెన్ డ్రైవ్స్. జేబిఎల్. ఎయిర్ డోస్ కదా. ఏ డ్రాప్ సార్ అవి? యా యా. మారుద్దాం. నైస్. హెచ్పి. పెన్ డ్రైవ్స్. శాండల్స్. సామ్సంగ్. ఇలా మీకు 1000 ఐటమ్స్ లో ఇలాగే చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్ చేసింటే మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్టర్కి వచ్చి మాడిఫికేషన్ చేసుకోవాలి. బోట్ కదా. బోట్ ఎయిర్ డబ్స్ తీసుకున్నాం. వచ్చేసరికి వెళ్దాం. సో ఫస్ట్ ఏంటి? రిసిప్ట్. క్యాపిటల్. అమౌంట్ ఎంత పెట్టారండి? 15 lakhs. బాలు మొబైల్ స్టోర్. వివో. 15,000. ఓకే. 20,000. సార్ ఇందులో యాజ్ వాచర్స్ అని రాదా? ఇప్పటి నుంచి ఫార్మాట్ మారుతుంది. ఐటమ్స్ కదా ఇది. ఇన్వెంటరీ కదా, ఇలాగే ఉంటుంది. ఓకే సార్. డిఫరెన్స్ గమనించాలి అదే. ఓకే. 30.
100. సో తర్వాత ఏపీఎల్ 40. నైస్ 50. సార్ ఇలా మల్టీ ఎంట్రీస్ ఓన్లీ ఒక డేట్ అయితేనే వేసుకోవాలా? డేట్ చేంజ్ అయినా వేసుకోవచ్చా? డేట్లు మారుతూ ఉంటాయి కదా, ఒకే డేట్లు ఎందుకు ఉంటాయి? అదే అట్లా డేట్ చేంజ్ అయినప్పుడు మల్టీ ఎంట్రీస్ ఒక దాంట్లో వేసుకోవద్దా అయితే? ఐటమ్స్ ఎన్నైనా మల్టీ వేయచ్చు. ఎన్ని ఐటమ్స్ ఒకే సప్లయర్ దగ్గర నుంచి ఒకే కస్టమర్కి మనం సేల్ చేస్తాం. కస్టమర్స్ మారుతూ ఉంటారు, సప్లయర్స్ కూడా మారుతూ ఉంటారు. అట్లా 32,51,000కి మనం బాలు మొబైల్ స్టోర్ నుంచి మనం పర్చేజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ సేల్స్ కమాల్కి సేల్ చేస్తాం. చూడు, సేల్స్ కు పర్చేజ్ కు ఫార్మాట్ టోటల్ గా మారిపోయింది. ఓకే, డన్. పైన పర్చేజ్ చేసావు కదా, వాటి మీద క్వాంటిటీ ఉంటుంది కదా, వాటిని ఇప్పుడు సేల్ చేస్తున్నాం. ఇవో 50 ఉన్నాయి నీ దగ్గర, 50లో 30 సేల్ చేస్తావు, 20,000. ఓకే, 25,000. అండ్ 1,000. ఓటు 2,000. JBL 20, 1,000. నైస్ 25, 200. 12,50,000కి మనం సేల్ చేసాం. తర్వాత సాఫ్ట్వేర్ పర్చేస్ చేసాం, S7 22,000. టెక్ సొల్యూషన్స్. తర్వాత కేస్ గేట్ గేటర్స్. వాళ్ళు మొబైల్స్కి మనం 32 lakhs పర్చేస్ చేస్తాం, కానీ 2 lakhs ఇస్తున్నాం. క్లాస్ రిసోర్స్ ఫ్రమ్ కమాల్ 6. తర్వాత రెండు 6,000. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఎస్కేప్ ఇచ్చి మనం చేసేదాన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చామంటే మనం నెట్ ప్రాఫిట్ 2,70,000 వచ్చింది. తర్వాత ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, తర్వాత F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. మీ రిమైనింగ్ ఆప్షన్స్ అని అవసరం లేదు. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో మన దగ్గర కంప్లీట్ అయిన స్టాక్ కనిపించదు. JBL 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 20 ఉన్నాయి. సో నాయిస్ 50 పర్చేజ్ చేసావు, 25 సేల్ చేసావు, 25 ఉంది. తర్వాత నోకియా 50 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 30 ఉంది. ఓపో 50 పర్చేజ్ చేసావు, అవుట్వర్డ్ సేల్స్ ఏం చేయలేదు, క్లోజింగ్ స్టాక్ అలాగే ఉంది. తర్వాత వివో 50 పర్చేజ్ చేసావు, 30 సేల్ చేసావు, 20 అలాగే ఉన్నాయి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత డాష్బోర్డ్ లో రిపోర్ట్స్ అన్ని మనకు కనబడతాయి. స్టాక్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్, పర్చేజ్ అకౌంట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, తర్వాత క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్ అన్ని ఒకే చోట కనబడతాయి.
డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఇలా షో చేస్తుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. రిజిస్టర్ మంత్లీ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్, ఇలా మనం షో చేస్తుంది. దీన్నే ఇన్వెంటరీ అంటారు. దీన్ని మనం ఇన్వెంటరీ అని చెప్పుకుంటాం. ఓకే. సో ఈ ప్రాబ్లంలో మీకు జస్ట్ కేటగిరీ రాలేదు. సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి. జస్ట్ దాంట్లో ఏంటి కేటగిరీస్ కూడా యాడ్ అవుతాయి. చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. 65 స్టార్ మెడికల్ ఏజెన్సీ పర్చేస్ ఫ్రమ్ సన్ ట్రేడర్స్ అని క్రియేట్ మెడిసిన్స్ ఇచ్చాడు. జస్ట్ చూపిస్తాను చూడండి. క్రియేట్ స్టాక్ గ్రూప్ లో వచ్చి ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ మెడిసిన్స్, తర్వాత జనరల్ ఐటమ్స్, ఈ రెండు స్టాక్ గ్రూప్స్. ఎస్కేప్ స్టాక్ కేటగిరీ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, తర్వాత సిరప్స్, తర్వాత సోప్స్, తర్వాత టూత్ పేస్ట్, షాంపూస్, తర్వాత స్టాక్ ఐటమ్స్ అక్కడ చూడండి. బిఎక్స్, బిటి, పీకే, పీసీఎస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను దీంట్లో చేశాను కదా. ఈ తర్వాత యూనిట్లో చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది ఐటమ్ స్లైడ్ గ్రూప్ ఏముంది ఇక్కడ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ కి యూనిట్స్ కి మధ్యలో కేటగిరీ రావాలి. ఇది రావాలంటే F2 వరకు వెళ్ళాలి. F2 వరకు వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఎస్, ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి పెయిన్ కిల్లర్స్, యూనిట్స్ వచ్చేసి బాక్సెస్, ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్, మోక్సిలం, యాంటీబయాటిక్స్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, ఇది కూడా బాక్సెస్. ఇట్లా నెక్స్ట్ జింట్ మీరు అన్ని తీసుకోండి. నెక్స్ట్ జెంటస్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. బాటిల్ చేయలేదు కదా, ఆన్ ద స్పాట్ చేయాలంటే క్రియేట్ ఈటీ బాటిల్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది పియర్స్, జనరల్ ఐటమ్స్, కేటగిరీ ఏముంది సోప్స్, యూనిట్స్ బాక్సెస్. నెక్స్ట్ సిబాగా ఐటమ్స్, ప్యాకెట్స్, టూత్ పేస్ట్, యూనిట్స్, ప్యాకెట్స్. ఇలా అన్ని కూడా ఏ దాని కింద కేటగిరీ ఆ దాని కింద ఏ గ్రూప్ కింద ఆ గ్రూప్ కింద తీసుకోవాలి. ఆ 20 ఐటమ్స్ సన్ ట్రేడర్స్ దగ్గర తీసుకోవాలి. వచ్చర్స్కి వస్తారు, పర్చేస్కి వస్తారు,
అక్కడ పార్టీ నేమ్ సన్ రైజ్ తీసుకొని మొత్తం ఆ 20 ఐటమ్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నిమ్ స్లైడ్ దగ్గర నుంచి హెడ్ అండ్ షోల్డర్ లాస్ట్ క్లినిక్ ప్లేస్ వరకు అన్ని క్వాంటిటీ రేట్ ఇచ్చి సేవ్ చేయాలి. పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్స్. ఓకే, చూడండి, ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి ఇస్తే ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000 మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్స్ 10,000. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. సి. ఫుడ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. సి. ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. లాస్ట్ లో క్యాష్. సేవ్. ఇలామా ఈ విధంగా మనము సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ నో. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ అడగండి. యా, సార్ క్లారిటీ అయింది. కృష్ణ, సార్ సార్ ఎనీ దీంట్లో ఏం డౌట్స్? లేదు సార్. సార్ యా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, డ్రాయింగ్స్, క్యాపిటల్ ఈ మూడు సేమే కదా సార్? అంటే అండర్ క్యాపిటల్ అకౌంట్ కిందకే వస్తుంది కదా సార్ ఇది? లేదు, ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్, డ్రాయింగ్ సార్? క్యాపిటల్. అదే సార్, డ్రాయింగ్, క్యాపిటల్ ఈ రెండు క్యాపిటల్ అండర్ లో వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ దానికి సపరేట్ గ్రూప్ ఉంటుంది సార్ అంటే నేను ఇది బేసిక్ ప్రాబ్లమ్ లో చూసాను సార్. అంటే అది ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు అది చేస్తుంటే వచ్చింది సార్ డౌట్ అది. బేసిక్ క్లాసెస్ 3 days బేసిక్ క్లాసెస్ విన్నామంటే క్లారిటీ ఫుల్ వస్తుంది. ఆ 3 days బేసిక్ క్లాసెస్ లోనే కంటెంట్ అంతా ఉంటుంది. అకౌంట్స్ అంటేనే బేసిక్ అండి. అవును ఫస్ట్ సార్. 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకొని గుర్తు పెట్టుకుంటారో 100% ఏ డౌట్ రాదు. ఆ 3 క్లాసెస్ లోనే ప్రాణం ఉంటుంది అకౌంట్స్ లో. ఓకే సార్, ఇంటర్వ్యూలో అర్థమైంది అడిగేది సార్, కూడా అదే. మాక్సిమం అర్థమైంది సార్. అదే 1 or 2. అట్లా. యా జితేందర్, నీకేం డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఏదో డౌట్స్ ఉన్నావు? అది ప్రీవియస్ క్లాసెస్ వింటా సార్, వీడియోస్ రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా. అది ఒకసారి విన్న తర్వాత మీకు అడుగుతా. అదే సార్, లోన్స్ ఉంటది కదా సార్, సెకండ్ ప్రాబ్లమే అదేంది, లోన్స్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్ అనే ఉంది సార్. అది వాచర్లకు వచ్చేసరికి ఎట్లా ఎంట్రీ చేసుకోవాలో అర్థం కాలే. రిసిప్ట్ సార్ అది ముత్తూట్ ఫైనాన్స్ ఏం తీసుకోవాలా? అది అసలు అది కూడా ఎంట్రీ చేయాలా? లోన్స్ అండ్ లైబిలిటీ క్యాష్ వస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్ అండ్ క్యాష్ వస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్ అనేది క్యాష్ వస్తుందా సార్? దాన్ని కూడా గ్రూప్ క్రియేట్ చేయాలా? ముత్తూట్ ఫైనాన్స్ అవును, అదే కదా లెడ్జర్ మెయిన్. దాని అండర్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అయితే లోన్స్ అండ్ లైబిలిటీ వస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్ కూడా అదే వస్తుందా సార్? లోన్ టేకెన్ అనేది లెడ్జర్ కాదు, ముత్తూట్ ఫైనాన్స్ అనేది లెడ్జర్. దాని అండర్ లో లోన్స్ దానికి ఆపోజిట్ అంటే క్యాష్. ఆ రెండిట్లో ఒకటే గ్రూప్ క్రియేట్ చేయాలా సార్ అది ముత్తూట్ ఫైనాన్స్ అని? లోన్ టేకెన్ అనేది మీనింగ్ అంతే. మన బిజినెస్ బయట నుంచి అప్పు తెచ్చుకుంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా, ముత్తూట్ ఫైనాన్స్ అయినా, రమేష్ ఎంటర్ప్రైజెస్ అయినా, ఎవడైనా కానీ పక్క లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్ గివెన్ అంటే మనం ఇచ్చినట్టు. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వస్తుంది. అక్కడ క్యాష్ తీసుకోవాలి మనం ఆపోజిట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే వాట్సాప్ టైప్ కరెంట్ అసెట్స్. ఓకే సార్.
ఫస్ట్ 3 డేస్ క్లాస్ విను జితేందర్. అన్నీ అర్థమైపోతాయి. ఓకే. అదే సార్. ఓకే. ఓకే. డన్. బాయ్.